నమస్కారం, నేను మీ రాజ్ కుమార్. వీళ్ళ గురించి ఏం మాట్లాడతావులే, ఎంత మాట్లాడినా ఇంతే అని అనుకున్న ప్రతిసారి ఏదో రకంగా మాట్లాడేలా చేస్తారు. నిజంగా ఒకనొక టైంలో నాకు అనిపించా, వీళ్ళ గురించి ఎంత మాట్లాడినా వేస్టే, వీళ్ళ గురించి ఎంత చెప్పినా వేస్టే, జనాలకు అర్థం కాదు, వీళ్ళ పర్ఫార్మెన్స్ ఆ రేంజ్లో ఉంటుందని చెప్పి నేను ఎన్నిసార్లు అనుకున్నానో. అందుకే నేను రోజులు వీడియోలు కూడా చేయకపోవడానికి కూడా రీజన్ అదే. ఏం మాట్లాడతారో వీళ్ళ గురించి ఎంత మాట్లాడినా వేస్టేలే అనిపించింది. కానీ ఎంత వద్దనుకున్నా, ఎంత మాట్లాడకూడదు అనుకున్నా ఏదో రకంగా మాట్లాడిచ్చేలాగా చేస్తారు వీళ్ళు. ఒకళ్ళని కదా, ఆ కూటమిలో ఆ 3 పార్టీలు ఉన్నాయి. 3 పార్టీల్లో ఒక్కోడొక రీతి, ఒక్కోడొక వింత. ఒకడేమో అబద్ధాల కోరు, ఒకడేమో మత పిచ్చోడు, ఒకడేమో వాళ్ళ గురించి ఏం మాట్లాడతావులే. నిన్నేమో యోగాంధ్ర అని చెప్పి రాష్ట్రం అంతా ఓ రేంజ్లో ప్లాన్ చేసినారు, ఓ రేంజ్లో ఖర్చు చేసినారు. ఆ యోగాంధ్ర విషయంలో మీకు ఈ గిన్నిస్ రికార్డో లేకపోతే ఈ యోగా డేనో కనిపించిందో ఏమో నాకు తెలియదు, కానీ నాకైతే మాత్రం అది తప్ప వేరేవి కనిపించినాయి. నాకైతే గిరిజన విద్యార్థులు పడ్డ కష్టాలు కనిపించినాయి. నాకైతే ఆ బస్సులన్నీ అక్కడికి తోలడం వల్ల సామాన్య ప్రయాణికులు పడ్డ కష్టాలు కనిపించినాయి. నాకైతే లోటు బడ్జెట్, పైసలు లేవు అని చెబుతూనే 100 కోట్లు ఖర్చు చేసిన ఖర్చు కనిపిస్తుంది. నాకైతే ఏమన్నా ఉపయోగం ఉందా? ఏమన్నా ఉపయోగం ఉందా దాంతో? నీకు యోగా మీద నీకు అంత చిత్తశుద్ధి కనుక ఉండుంటే ఒక్కొక్క గవర్నమెంట్ స్కూల్లో ఒక్కొక్క యోగా టీచర్ని ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. మీరు మొన్న ఒక్క రోజు చేసిన ఖర్చుకి యోగాంధ్ర ప్రోగ్రాం కోసం వెళ్ళిన పిల్లలు కావచ్చు, పెద్దోళ్ళు కానివచ్చు, వాళ్ళకి తోడుగా పోయిన టీచర్లు కానివచ్చు, ఎంత దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారంటే ఒక్కో వీడియో చూస్తా అంటే మనసు కలిసివేస్తుంది. ఒక్కొక్క వీడియో మీ పబ్లిసిటీ పిచ్చికి, మీ పబ్లిసిటీ స్టంట్కి పైన ఏదో సెంట్రల్లో మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేసుకోవడానికి ప్రజలను ఎందుకు ఇబ్బంది పెట్టడం? ఎన్ని బస్సులు డిప్లాయ్ చేశారు అక్కడికి, ఎంతమంది పిల్లల్ని దొరక్కపోయినారు తెల్లారు 6కే. ఏమన్నా ఉపయోగం ఉందా? నిజంగా మీకంత చిత్తశుద్ధి ఉండుంటే కనుక ఒక్కొక్క గవర్నమెంట్ బడికి ఒక్కొక్క యోగా టీచర్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు కదా. అదే బడ్జెట్కి ఒక్క విశాఖలో జరిగిన యోగాంధ్ర సెలబ్రేషన్స్కి, ఆ ప్రోగ్రామ్కి 70 కోట్లు ఖర్చు అయింది. మొత్తం రాష్ట్రం మీద ఎంత ఖర్చు ఉంటుంది? 100 కోట్లు. డబ్బులు లేదంటారు, జగన్ ఏమేమో చేసేసినాడు అంటారు, కానీ దీని మాత్రం లెక్క వచ్చింది, ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు. ఏమన్నా ఉపయోగం ఉందా? ఈయన చంద్రబాబు నాయుడు గారు అయితే మన ముఖ్యమంత్రి గారికి ఈ పిచ్చి, పబ్లిసిటీ పిచ్చి. మనోడు ఇంకోటి ఉన్నారు, జనసేన అధినేత. ఈయన కూడా కూటమి పార్టీలో కీలక రోల్ ప్లే చేసినారులేండి. ఈయనకేం రా అంటే, ఈయనేమో సనాతన ధర్మ రక్షకుడు అంటాడు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న హైందవులను అందరినీ నేనే కాపాడతానంటాడు, ఏమేమో పెద్ద పెద్ద డైలాగులు చెప్తాడు, మెట్లు దుడుస్తాడు, ఏవేవో చేస్తాడు. కనీసం ఒక దేవుడి విగ్రహాన్ని బహుకరించేటప్పుడు చెప్పులు విడవాలన్న ఇంకిత జ్ఞానం కూడా లేదు ఈయనకి. మినిమం సెన్స్ ఏమోలే. చంద్రబాబు గారు అంటే విడిచలేదు, వదిలే. మోడీ గారు అంటే ఆయన కూడా ఏదోలే అనుకోవచ్చు. ఈయన సనాతన ధర్మ రక్షకుడే. నేను సనాతని అంటాడు, మైకు పట్టుకుని ఊగిపోతాడు. వాళ్ళిద్దరు చెప్పులు ఇడ్చకపోయినా పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈయన చెప్పులు ఇడ్చలేదు చూడు, దానికి ఫీల్ కావాలి. ఇది ఎట్లుందంటే, వంట వండినోనికే వాని వంట నచ్చదన్నట్టు ఉంటుంది. ఈయనేమో నేనేదో కాపాడుతాను, రక్షించేస్తాను, ఆ సమాజాన్ని అంతా ఏకం చేసి దానికి ఒక రక్షకునిలా నిలబడతా అంటాడు. ఈయన మాత్రం ఇట్లా మినిమం చిన్న విషయాల్లో కూడా ఆయన మర్చిపోతుంటాడు అనమాట. ఇంకా సెంట్రల్ విషయానికి వస్తే, వీళ్ళు కూడా కూటమి పార్టీలో మేజర్ రోలే. వీళ్ళేమో ఇండియా మొత్తం హిందీ లాంగ్వేజ్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ప్లాన్ చేసినారు. మొన్న అమిత్ షా గారు అయితే ఒక ట్వీట్ చేసినారు, ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు అషేమ్ ఫీల్ అవుతారంట. ఫ్యూచర్లో ఇంగ్లీష్ అనేది అబాలిష్ చేసేసి మొత్తం ఇండియా మొత్తం హిందీ మాట్లాడేలాగా ప్లాన్ చేసేసినామని చెప్పినాడు. ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు అషేమ్ ఫీల్ అయ్యేలాగా చేసేంత ఏముంది అసలు? ఇంకో కామెడీ ఏం చెప్పున్నా, నేను ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు అషేమ్ ఫీల్ అయ్యేలాగా చేస్తాము, ఇండియా మొత్తం హిందీనే మాట్లాడేలాగా ఇంప్లిమెంట్ చేస్తాము, ఇంగ్లీష్ ఒక బ్రిటిష్ కొలోనియల్ రూల్స్ సంబంధించిన స్లేవరీ భాష అని చెప్పిన ఈయన ఈ ట్వీట్ని ఇంగ్లీష్లోనే పెడతాడు. మీకు అర్థమవుతుంది కావట్లేదు.
ఈయనేమో ఇంగ్లీష్ స్లేవరీ భాష అంటాడు, ఈయనేమో ఇంగ్లీష్ బ్రిటిష్ భాష అంటాడు, ఈయనేమో ఇంగ్లీష్ మాట్లాడే వాటికి అషం ఫీల్ అవుతాడు అంటాడు. కానీ ఈయన మాత్రం ఇదంతా ఇంగ్లీష్లోనే ట్వీట్ చేస్తాడు. అట్లుంది పరిస్థితి. ఒక్కోడొక వింత. వీళ్ళకి జనాల ఒత్తాసు. కనీసం జనాలు ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారో లేదో, లేదా వీళ్ళ సోకాల్డ్ ఒక 100 మీడియా ఛానళ్ళు, అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలు, సోషల్ మీడియా 100 మీడియా ఛానళ్ళు చెప్పినట్టు, వాళ్ళు ఎక్స్పోజ్ చేసినట్టు, వాళ్ళకి నచ్చింది వాళ్ళు రాపిచ్చినట్టు దాన్నే గొర్రెల్లాగా నమ్మి తల ఆడిస్తారో జనాలకే తెలియాలి.